మేడం ఏదో మోడీ నుంచి తీపి కబురు ఏదో జగన్కి వచ్చిందంట, బీజేపీ డైరెక్ట్గా పోటీ చేస్తామని చెప్తుందంట. చేసే అవకాశం ఉందా ఇంకా? అంటే అందుకే వాళ్ళు జాప్యం చేస్తున్నారు వీళ్ళ కలవడానికి. అవసరమైతే జనసేనను కూడా కలుపుకొస్తామని చెప్తున్నారంట. మంచిదేగా. అంటే బీజేపీ సపరేట్గా పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ వాపు చూసి బలుపు అనుకున్నారు. పాల పొంగు లాంటి ఒక వాతావరణం వచ్చింది. అది ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగా అణిగిపోయింది, ఆవిరైపోయింది. ఇది కూడా తెలుసు కదా అందరికీ. అసలు ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న తెలంగాణలోనే మీకు దిక్కు లేదు. అవును, మొన్న ఎంపీలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేయిస్తేనే ఓడిపోయారు. బండి సంజయ్, అరవింద్, ధర్మపురి అరవింద్, వాళ్ళిద్దరూ ఎంపీలు. ఎంపీలాగా ఉండొచ్చు కదా. ఎమ్మెల్యే ఎంపీ కూడా ఓడిపోయారు. కిషన్ రెడ్డి తెలివిగా తప్పించుకున్నాడు. దీన్ని ఏమంటారు? ఇక్కడ వాతావరణం ఉంది. ఒకానొక రోజు అధికారంలోకి వస్తాము. టీఆర్ఎస్ని చేతిలో పెట్టుకొని కాంగ్రెస్ని చంపారు. అవును, ఈ సంగతి అర్థమయ్యి వాళ్ళనెత్తినే చేయి పెడదామని చెప్పి చూస్తున్న అర్థమయ్యి టీఆర్ఎస్ కొంచెం జాగ్రత్త పడింది. అవును, అప్పుడే మీరు కొంచెం తగ్గిన పరిస్థితి. అవును. అయితే ఇలాంటి వాతావరణంలో కనీసం 1% వాతావరణం ఆంధ్రప్రదేశ్లో లేదు. మీరు ఎట్లా పోటీ చేస్తారు? చేయండి, తప్పే ఉంది. ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా పోటీ చేస్తారు. గెలుస్తామనే పోటీ చేయరు వాళ్ళు. ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేస్తారు. అట్లాగే మీరు కూడా ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేయండి. ఒంటరిగా పోటీ చేస్తే ఎవరుద్దంటారు? లాస్ట్ టైం కూడా చేశారు కదా, నోటా కంటే కూడా చాలా దారుణమైన పరిస్థితి వచ్చింది. మరి ఈసారి కూడా అంతే. అసలు పోయినసారి నోటా కంటే తక్కువ వచ్చినాయేమో, ఈసారి అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు వాళ్ళు రావాలి, కలిసి రావాలని పోటీ చేస్తాము అని చెప్తున్న ఒక అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆవిడ కూడా ఓటేదంట ఆయనకి బీజేపీలో. అంటే వాళ్ళ ఇంట్లో ఓట్లు కూడా పడవ ఆయనకి. అందుకని వాళ్ళు ఏమైనా అలాంటి ఉద్దేశం ఉంటే గనక అది ఎందుకు ఈ నాటకం వేస్తున్నారు అంటే ఇది ఒక ట్రాప్. అంటే మేమే దూరం వెళ్తున్నాము అంటే, అమ్మో వాళ్ళు దూరం వెళ్తున్నారు అంటే నాకేమన్నా నష్టం జరుగుతుందేమోనని చంద్రబాబు నాయుడే ముందుకెళ్ళి పొత్తుకి రెడీ అవుతాడు అనే ఉద్దేశంతో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు తప్పితే. కానీ చంద్రబాబు అడుగుతూనే ఉన్నాడు కలిసి రావాలని చాలా రోజుల నుంచి. అస్సలు అడగట్లేదు. అడుగుతుంది జనసేన నేను మీతో కలిసి వస్తా, కానీ నాతో పాటు నాకు నేను లంబు అయితే నాకు జంబు కూడా ఉంటది, నన్నే కాదు నా పక్కన వచ్చే వాళ్ళని కూడా భరించాల్సి వస్తుంది అని చెప్పి చెప్పకనే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. అసలు మీరు వద్దు, మీ పొత్తు వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు ధైర్యంగా వ్యక్తిగతంగా స్వతంత్రంగా పోటీ చేసుకుంటే ఎవరితోనూ పొత్తు లేకుండా, ఇప్పుడు వాళ్ళు సింహం సింగిల్గా వస్తుందని అన్నట్లు వీళ్ళు చెప్పకుండా సింహం సింగిల్గా వచ్చిందనుకోండి, వీళ్ళకే ఎడ్జ్ ఉంటుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు చెప్పండి ఆ రాష్ట్రానికి? ఇంతకుముందు పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయి ఆయనకి? 2 చోట్ల ఓడిపోయాడు కదా. 2 చోట్ల ఆయన ఓడిపోయాడు. ఇంకొక ఆయన గెలిచిన ఆయన వచ్చి మళ్ళీ వైసీపీ పార్టీలో విలీనం అయిపోయాడు. పబ్లిక్ లో కూడా సింపతి కూడా లేదు కదా. అసలు కాదండి, హామీలు కానీ స్పెషల్ స్టేటస్ కానీ ఏం అడగలేదు. ఆయన ఏం అడగట్లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నాకు రోడ్ మ్యాప్ రాలేదు, రూట్ మ్యాప్ రాలేదు అంటున్నాడు. అంటే ఏంటండి? అంటే బీజేపీ నుంచి ఆదేశాలు రావాలంట. అదే దేవుడు ఆదేశిస్తాడు, సేవకుడు పాటిస్తాడు అన్నట్లు. అంటే ఎలాంటి ఆదేశాలు అవి? ఇన్సైడ్ లో ఏముంటాయి? అందుకని ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ అన్నాడు. శభాష్, మంచి మాట అన్నాడు. అంటే నువ్వు ఎంతో కొంత త్యాగానికి సిద్ధమవుతున్నావు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎంతో కొంత త్యాగానికి సిద్ధమవుతాడు. అప్పుడే ఈ పొత్తు కుదురుతుంది, ఓటు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ నువ్వు లెక్కకు మించి నీ సామర్థ్యానికి మించి నువ్వు సీట్లు అడిగితే ఎట్లా? 60 సీట్లు కావాలి, 70 సీట్లు కావాలి. ఈ 60 సీట్లు 70 సీట్లు కనుక చంద్రబాబు నాయుడు ఇస్తే జరగబోయేది ఏంటి అంటే, ఈ 60 సీట్లు పక్కా ఓడిపోవడమే జరిగేది. అది
ఓకే. అందుకోసం ఏంటి అంటే తెలుగుదేశం వాళ్ళందరూ ఓటేయకుండా ఇంట్లోనే కూర్చుంటారేమో కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఓటేస్తారని నేను అనుకోను. అంటే ఈ 60 సీట్లలో ఎందుకు అలా జరుగుతుందో కూడా చెప్తా. ఇప్పుడు అప్పటికి వీళ్ళు ఇక్కడ చొక్కాలు చింపుకుని ఆస్తులు అమ్ముకుని రాజకీయాల్లో తిరిగి సీటు కోసం ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అసంతృప్తులైతే అందరూ కలిసి పనిచేస్తేనే కదండి పవన్ కళ్యాణ్ కూడా గెలిచేది. వాళ్ళు ఎలా పనిచేస్తారు చెప్పండి? అసలు ఇన్ని సీట్లు నీకు ఇచ్చే సత్తా నీ దగ్గర ఉందా? నువ్వు ఇప్పటికి సిట్టింగ్ సీట్లు నీకు 10 ఉన్నాయి అనుకోండి, నాకు 10 ఉన్నాయి ఇంకో 5 ఇవ్వండి అని అడగటం అర్థం ఉంది. ఎట్లా అడుగుతావు? అందుకని ఏంటంటే వాళ్ళు కావాలని చంద్రబాబు నాయుడిని కొంచెం నొక్కి చూస్తున్నారు. తలుపు సందులో పెట్టి నొక్కినట్టు చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు టీడీపీ ఓటు పవన్ కళ్యాణ్కి ట్రాన్స్ఫర్ అవుతారంటున్నారు. జనసేన కాపు ఓట్లు అవుతాయా టీడీపీకి? అదే కదా వీళ్ళు ఈ పొత్తు వల్ల జరిగేది మొదనష్టం అదే జరుగుతుంది చివరికి. అదే పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు అడగకుండా ఉన్నట్లయితే, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ వాళ్ళని ఎక్కువ నొప్పించకుండా ఉన్నట్లయితే బాగానే ఉంటుంది. అలా కాకోకుండా ఈయన ఆశకి నాకు అంతుంది ఇంతుంది అంటే నీ శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయి అనేది నీకు తెలియదు. ఆ గ్రౌండ్ లెవెల్లో నీ అభిమానులందరూ ఓట్లు వేస్తారనుకుంటున్నావు నువ్వు? ఎందుకు అంత ఆశ? మొన్నటిదాకా గ్లాస్ గుర్తు ఇవ్వలేదు మోడీ, మొన్న గ్లాస్ గుర్తు ఇచ్చాడు. గ్లాస్ గుర్తు ఇచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు మారిపోయినాయి, హావభావాలు మారిపోయినాయి, ఆయన మాట్లాడే మాట మారిపోయింది. నాకేంటి అన్నట్లు అయిపోయాడు. మరి ఇలా అవుతే తెలుగుదేశం క్యాడర్ ఎట్లా జీర్ణించుకుంటుంది దీన్ని? పైగా ఆయన ఒక సీరియస్ పొలిటీషియన్ లాగా అనిపించడు. ఆయన ఒక సీజనల్ పొలిటీషియన్ లాగా రాజకీయాలు మధ్యలో ఒక సినిమా, మళ్ళీ రాజకీయాలు మళ్ళీ ఒక సినిమా. ఏంటిది అంటే కాల్ షీట్లు మధ్యలో గ్యాప్లో రాజకీయాలు చేస్తారా మీరు ఒక సీరియస్ పొలిటీషియన్లా ఉండండి. అసలు చాలామంది రాజకీయ నాయకులను చూస్తే చాలా నిస్పృహ కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి వ్యాపారాలు కావాలి. ఈ మాట చంద్రబాబు నాయుడుకి తెలియదా? అర్థం కావట్లేదా అంటే అధికార పార్టీ కేంద్రంలో ఉంది, వాళ్ళు ఏం మాయోపాయాలు చేస్తారో, ఏం జిమ్మిక్కులు చేస్తారో అని భయపడుతుండొచ్చు. కానీ అంత అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ మరి కర్ణాటకలో ఎలా ఓడిపోయింది, తెలంగాణలో ఎట్లా ఓడిపోయింది? అవును, పబ్లిక్లో మార్పు ఉంది. దోస్తుని కేసీఆర్ దోస్తుకి కూడా సహాయం చేసి మరి కాంగ్రెస్ని ఓడించాలిగా. అవును, ఎప్పటికైనా కేసీఆర్ ఎంత అవునన్నా కాదన్నా ఒక మాట వచ్చినప్పుడు నిలబడేది మీ పక్కన కేసీఆరే కదా. మరి కేసీఆర్ని గెలిపించుకోవాల్సింది కదా. అంటే ఆయన అన్ని మేనేజ్ చేయగలడు అనుకుంటే కనుక వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే వేరే పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని కూల్చడం ఎట్లాగో తెలుసు బాగా వాళ్ళకి. అది చూస్తున్నాం కదా మహారాష్ట్ర దగ్గర నుంచి ఇప్పుడు తాజాగా జార్ఖండ్ చూస్తున్నాం కదా, గోవా చూసాము ఇంతకుముందు, పోయినసారి కర్ణాటక చూసాము. కానీ పబ్లిక్ ఇవన్నీ లెక్కలో తీసుకోవటం లేదుగా. మళ్ళీ బంపర్ మెజార్టీతో గెలుస్తారంటున్నారు. చూడాలండి. ఇప్పుడు ఈ వచ్చిన గెలుపు ఏదైతే ఉందో ఇది పూర్తిగా ప్రజలిచ్చిన గెలుపు కాదు. ఇది వీళ్ళు సంపాదించుకున్న గెలుపు, ప్రజలిచ్చిన గెలుపు కాదు. అందరూ ఓటేస్తున్నారా? అంటే ఇప్పుడు అందరూ ఓటేస్తున్నారా? బీజేపీ కనుక పోటీ చేస్తే టీడీపీకి లాభమే అంటారు. టీడీపీకి లాభమే. ఎందుకంటే బీజేపీ ఏ మొహం పెట్టుకుని వస్తుందండి ఆంధ్రప్రదేశ్కి? మీరు చెప్పండి. విభజన హామీల్ని నెరవేర్చినందుకు వస్తుందా? రాజధాని ఆ విధంగా అయిపోతుంటే చూస్తా ఊరుకున్నందుకు వస్తుందా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామని ఎగురుతున్నారు, దానికోసం వస్తుందా? పోలవరం అతిగతి లేకుండా అయిపోయింది, అందుకు వస్తుందా? ఎందుకు వస్తుంది బీజేపీ చెప్పండి? నేను మీకు ఈ రాష్ట్రానికి నేను పలానా చేశాను అని ఏం చెప్పడానికి వస్తుంది? ఇప్పుడు వైజాగ్ జనసేన ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఉన్నది కూడా పోద్దంటారు. అంతే. ఇప్పుడు డేర్ స్టెప్ తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు ధైర్యంగా డేర్ స్టెప్ తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు. అక్కడ ప్రజా వ్యతిరేకత ఉంది. ఈ పైగా రాజధాని కోసం పోరాటం చేసింది వీళ్ళు. దెబ్బలు తిన్నారా, జైలుకి వెళ్ళారా, ముందుండి పోరాటం చేసింది చంద్రబాబు నాయుడు.
వామపక్షాలతో కలిసి. అవును, వామపక్షాలు వామపక్షాలే ఫస్ట్ లీడ్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు జనసేన కంటే వామపక్షాలే బెటర్ ఏమో కదా టీడీపీకి. అవును, వామపక్షాలతోటి వెళ్తే పైగా వామపక్షాలతోటి కనుక ఉంటే కాంగ్రెస్ సపోర్ట్ కూడా ఉంటుంది. అవును, ఈ ఈ ఈ సూత్రం అర్థం చేసుకుంటే కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలిచి తీరుతాడు.